నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నల్గొండ నుండి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఈరోజు మన అన్ని విఘ్నాలు తొలగించేటువంటి మొదటి పూజ ఎవరికైనా చేస్తామంటే అది గణపతి పూజనే. గణపతిని పూజించిన తర్వాతనే ఏదైనా పని ప్రారంభిస్తాం. అలాంటి మన పుణ్యమూర్తి తర్వాత దేవుడైనటువంటి శ్రీ గణేష్ మహారాజ్ యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కాణిపాకానికి రావడం జరిగింది. అక్కడ బ్రహ్మాండంగా స్వామివారిని గణేష్ మహారాజ్ని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క అనేక కోరికలు కూడా కోరుకోవడం జరిగింది. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, పాడి పంటలు సమృద్ధిగా ఉండి ప్రజలంతా సుఖ సంతోషిస్తూ ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని గణేష్ స్వామిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా వారికి కూడా గణేష్ నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది.